హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా పేరు సమ్రీన్. మేము ఢిల్లీలో ఉంటాము. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్, మేకప్ అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్, ఈ కంటెంట్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మార్నింగ్ లేవగానే క్లైమేట్ అంతా కొంచెము చేంజ్ అయిపోయింది. అంటే వర్షాకాలము స్టార్ట్ అవ్వాల్సింది, ఢిల్లీలో అదేంటో ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు. లైట్గా పడుతూ ఉన్నింది, కానీ చల్ల గాలి అయితే వస్తూ ఉన్నింది. అందుకని మార్నింగే లేచి కాఫీ బ్రేక్ అయితే తీసుకొని కిందకి వెళ్ళాను వాకింగ్ చేయడానికి. ఈ బుడ్డోడు కనిపించాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా కొద్దిసేపు అయితే అలా ఆడుకుని వచ్చేసాను. ఇక్కడ మ్యాక్సిమమ్ నార్త్ ఇండియాలో వాళ్ళ పేరెంట్స్తో కానీ, అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోనే ఉండడము, లేకపోతే ఇన్లాస్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉండడము, అంటే ఎక్కువ మంది శాతము కంబైన్డ్ ఫ్యామిలీసే ఉంటాయి. చాలా తక్కువ మందే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. మనలాగా మన సైడ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోతున్నాయి కదా. ఇక్కడ ఇంకా ఆ కల్చర్ రాలేదు. మ్యాక్సిమమ్ చాలామంది పేరెంట్స్తోనే లివ్ చేస్తూ ఉంటారు. ఇంకా మార్నింగ్ వెదర్ బాగుందనో ఏమో నాకు తెలియదు, కానీ పిల్లలంతా ఒకటే గోల. యూజువల్గా నార్త్ ఇండియాలో స్కూల్స్ మనకి సమ్మర్స్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎలాగ హాఫ్ డేస్ ఇస్తారో ఇక్కడ ప్రతిరోజు స్కూల్స్ హాఫ్ డేసే అనమాట. అంటే 2కి 3కి అయిపోతుంది స్కూల్, అంతే. 5-5:30 వరకు అలా ఉండదన్నమాట స్కూల్స్ ఏది ఇక్కడ. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చూస్తూ ఉంటే అందులో ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏమనంటే, మిమ్మల్ని మీరు ఒక రోజంతా ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఏం చేస్తారో చెప్పండి అని. అయితే కింద కమెంట్స్ లేకపోతే ఒకరు రిప్లై ఇచ్చారు ఏంటంటే, నేనైతే మా పిల్లల్ని, మా హస్బెండ్ని ఒక రోజంతా ఎక్కడికైనా పంపించేసి ఇల్లు మొత్తం ఎలా పడితే అలా వదిలేసి ఏమి వంట చేయకుండా, అసలు క్లీనింగ్ పనులు, వంట పనులు ఏమీ పెట్టుకోకుండా అలా ఒక రోజంతా బెడ్ మీద కూర్చొని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉంటాను అని పెట్టారు వాళ్ళైతే. నాకు ఫస్ట్ ఆన్సర్ చూడగానే అసలు నవ్వాలో, ఆమె కోసం బాధపడాలో అనేది కూడా అర్థం కాలేదు. కాకపోతే ఒకటే ఒకటి అనిపించింది, ఆమె ఎంత స్ట్రెస్లో ఉంటే అసలు ఆ మాటలు వస్తాయి చెప్పండి. ఎవరైనా అంతే కదా. పిల్లలు అంటే ఎస్పెషలీ స్కూల్కి, కాలేజీలకి వెళ్తున్న పిల్లలు ఉంటే, లేదా హస్బెండ్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తున్న హస్బెండ్ ఉంటే, మార్నింగ్ ఎప్పుడో 5-5:30కి లేచి ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్కి వెళ్తారు. వాళ్ళని కరెక్ట్గా లంచ్ బాక్స్లు అవి ఇవి పెట్టి స్కూల్కి పంపించడము. అంటే మార్నింగ్ అంతా ఎంత బిజీగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఏమైనా ప్రశాంతంగా ఉంటారా అంటే లేదు. ఏదో ఒక పనుల్లో మనల్ని మనము బిజీగా ఉంచుకుంటాము. సరే పనంతా అయిపోయింది కదా అని అలా టీవీ చూస్తున్నో, ఫోన్ చూస్తున్నో, అన్నం పెట్టుకొని తిని ఒక అరగంట కూర్చునే లోపు డింగ్ 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 అని పిల్లలు వచ్చేస్తారనమాట స్కూల్ నుంచి. సో నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళకి ఇలానే ఉంటుందేమో కదా లైఫ్. కాకపోతే మీరు అందరూ కూడా, అంటే ఎవరి లైఫ్ అయితే అలా ఉందో అలా బిజీగా, ఒకరోజు మీకోసం మీరు రెస్ట్ తీసుకోండి. ఒకరోజు మీకోసం మీరు ఏమైనా స్పెండ్ చేసుకోండి. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వెళ్ళిపోవడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా. కొంతమందికి బయటకు వెళ్ళి తిరగడం ఇష్టం, కొంతమందికి హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ సోఫా మీద, బెడ్ మీద కూర్చొని ఫోన్లు చూసుకోవడం ఇష్టం, ఇంకొంతమందికి ఏమో ఏదైనా డిఫరెంట్గా వండుకోవడం ఇష్టం, లేదా ఇంకొంతమందికి ఏమో బ్యూటీ పార్లర్కి దానికి వెళ్ళి హ్యాపీగా హెడ్ మసాజ్, బాడీ మసాజ్, ఇంకేదైనా ఫేషియల్స్ అలా ఇలా చేసుకోవడం ఇష్టం అనమాట. సో మీకు నచ్చిన పని ఏదైతే ఉందో, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక పని అనేది ఉంటుంది కదా, అది చెయ్యండి. సో దట్ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఈ స్ట్రెస్ వల్లే చాలా ఇబ్బందులు మొదలవుతున్నాయి హెల్త్లో కూడా. కాబట్టి మిమ్మల్ని మీరు కూడా టేక్ కేర్ చేసుకోండి, పిల్లల్ని, హస్బెండ్ని, వాళ్ళనే కాకుండా. అదే క్వశ్చన్ ఇప్పుడు నన్ను నేను అడిగితే, అంటే నువ్వు ఏం చేస్తావు సమ్రీన్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి, లేకపోతే లేజీ డేగా ఉండడానికి ఏం చేస్తావంటే, ప్రజెంట్ అయితే నాకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఓన్లీ హస్బెండ్ ఉన్నారు. తను కూడా అంటే లంచ్ బాక్స్ చేసిస్తే తీసుకెళ్తారు, లేకపోతే బయట తినేస్తారు. నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు అసలు. కాకపోతే ఇంకా నాకు రెస్ట్ కావాలి, స్ట్రెస్ లేకుండా ఒకరోజు ఉండాలి అని కానీ అనిపిస్తే, ఏదన్నా ఒక పూట హెవీ
హెవీగా చేసేస్తాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పొంగల్, సాంబారు అండ్ పకోడీలాగా వేసాను అనమాట. సో అది చేసేసాను. ఆఫ్టర్నూన్కేమో ఇంకా ఏదైనా చింతపండు పులిహోర, లేకపోతే మామిడికాయ అన్నము, లేకపోతే ఇలా ఏదైనా లెమన్ రైస్ ఇట్లా చేసేసి అదే నైట్కి కూడా పెట్టేస్తాను. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు, నాకెందుకు రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తే ఒకవేళ నేనైతే ఇలా చేస్తాను. అసలు ఇంకా రెస్ట్ తీసుకోవాలి, అసలు ఏమీ చేయొద్దు అంటే నేను నిజంగానే ఏం చేయను. ఇల్లు గందరగోళంగా ఉన్నా పట్టించుకోను. వంట చేయకపోయినా, అంటే వంట కూడా చెయ్యను. బయట ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తింటాం, లేకపోతే బయట తెచ్చుకొని బయటకు వెళ్ళి తింటాము. అలా నేను వదిలేస్తాను. సో దట్ చాలా ప్రశాంతతని ఇస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ డే మనం మోర్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ఓకే, నిన్నంతా రెస్ట్ తీసుకున్నాం కదా, బాడీ కూడా రీట్రీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ డే ఇంకా యాక్టివ్గా పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. ఈ విషయంలో మీరేమంటారో చెప్పండి. మీకు కూడా ఒకరోజు ఇలా రెస్ట్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే అసలు మీరు ఏం చేస్తారు? నాకు కమెంట్స్లో అయితే తెలియజేయండి. వైట్ సోఫాస్ తీసుకోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఏదో ఇంటికి మ్యాచ్ అవ్వాలని, లేకపోతే వాల్ పేపర్స్కి మ్యాచ్ అవ్వాలని తీసేసుకుంటాం, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నాకైతే అసలు సోఫా మీద ఏదైనా కప్పి పెట్టడము, లేకపోతే ఏదైనా క్లాత్ వేయడం అస్సలు నచ్చదు. నాకు అలానే ఉంచేయడమే ఇష్టం. కాకపోతే దీన్ని మంత్లీ వన్స్ కడిగిస్తున్నా కూడా సోఫాని, అంటే సోఫా మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు కాల్ చేస్తే వాళ్ళు వచ్చి అప్పుడు క్లీన్ చేస్తారు. కానీ క్లీన్ చేసినా కూడా కొన్ని మార్క్స్ అయితే పోవన్నమాట. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొళ్ళన్నం అయితే చేస్తున్నాను. మీరు ఇందాక చూసారు కదా, యూజువల్గా మీరు చింతపండు పులిహోర ఎలా చేసుకుంటారో సేమ్ అలానే చేసుకోవాలి. దీనికి పొళ్ళన్నంకి ఒక స్పెషల్ చాలా రకమైన పప్పులన్నీ వేసి బాగా వేయించి పొడి చేస్తారు. ఇది మా పిన్ని తీసుకొచ్చారు లాస్ట్ టైం ఢిల్లీకి వచ్చినప్పుడు. అది అలానే ఉందనమాట. అంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక స్పూన్ 2 స్పూన్లే వాడతాం కదా, అందుకని సో అలానే పెట్టుకొని అయితే వాడుకుంటూ ఉంటాను. సో యూజువల్గా చింతపండు పులిహోర ఎలా చేస్తారో దాంట్లో ఆ పొళ్ళు పౌడర్ ఏదైతే ఉంటుందో అవంతా వేసి కలిపేయడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ పులిహోర కంటే ఇది చాలా బాగుంటుంది. నాకైతే రెసిపీ తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను కనుక్కొని మరీ మీకోసము ఖచ్చితంగా చెప్తాను. యూజువల్గా ఇంట్లో ఏం వంట చేసినా ఒక టెస్ట్ మాస్టర్ ఉంటారు కదా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మ, నాన్నో లేదా అత్తమ్మో, మామయ్యో ఎవరో ఒకరు ఉంటారు కదా. అలాగా టెస్ట్ మాస్టర్ మా హస్బెండ్ అనమాట. నేను ఏం వంట చేసినా కూడా ఫస్ట్ ఎత్తుకుపోయి ఇస్తాను. బాగుందా లేదా చెప్పు, బాగుందా లేదా అని చెప్పి. అంటే మనం కూడా చూస్తాము, బట్ వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళు బాగుందన్నారనుకో, అబ్బా అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇవాళ వంట ఇదే అనమాట. పొళ్ళన్నం లాగా కలిపేసి ఇంకా ఏమీ వేయించలేదు, తాలింపులు ఏం చేయలేదు, జస్ట్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. వంట ఏం చేస్తానులే అనుకునే ఒక రోజు ఉంటుంది కదా, అలాంటి ఒక రోజు అనమాట ఇవాళ. పొద్దునైతే చేసి ఇచ్చేసాను కాబట్టి ఫుల్గా తినేసి హ్యాపీగా ఉండింది బొజ్జ మనకి. సో మధ్యాహ్నంకి నైట్కి ఇంకా సింపుల్గా ఇట్లా చేసేసాను. ఈవినింగ్ అయితే ఇంకా కొద్దిసేపు వాక్ చేయడానికి కిందకి వెళ్తాము అని వెళ్ళున్నాను. అలాగే మా అపార్ట్మెంట్లోని నా బ్లౌజెస్ ఇచ్చున్నాను అనమాట, అది తెచ్చుకుందామని వెళ్ళున్నా. ఎంత హ్యూమిడ్ ఉందంటే, అంటే వర్షం పడే కొద్దీ వేడి ఎక్కువ అవుతుంది అంటారు కదా, అలాంటిది. సో ఇది మా అపార్ట్మెంట్. ఈవినింగ్ కానీ మార్నింగ్స్ కానీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. వాకింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ వాకింగ్ చేస్తే చాలు, మంచి వర్కౌట్ అయితే అయిపోతుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఈ మధ్యనే నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నాను అనమాట. స్విమ్మింగ్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ వర్కౌట్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.